బ్రేకింగ్ న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ కేవీపీ సంచలన లేఖ రాశారు. నిన్న కేవీపీకి చెందిన ఫామ్ హౌస్ గురించి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేవీపీకి ఫామ్ హౌస్ ఉంది అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కేవీపీ ఫామ్ హౌస్ను కూల్చాలా వద్దా అంటూ సీఎం కొన్ని ప్రశ్నలు వేశారు. ఈ నేపథ్యంలోనే కేవీపీ రామచంద్రరావు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆ లేఖను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సీఎం గారు, అజీజ్ నగర్లోని మా ఫామ్ హౌస్కి మీ అధికారులను పంపి సర్వే చేయించండి. చట్ట ప్రకారం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిని మార్క్ చేయించండి. మా ఫామ్ హౌస్లో నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే 48 గంటల్లో నా సొంత ఖర్చులతో నేనే కూలుస్తా. కానీ మార్కింగ్ ప్రక్రియ మాత్రం పారదర్శకంగా జరగాలి అంటూ కేవీపీ ఆ లెటర్లో కోరారు. మార్కింగ్ తేదీని ముందే చెప్పండి. నాపై కొందరు చేస్తున్న విమర్శల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం కలగకూడదు అంటూ కేవీపీ ఈ లెటర్ రాశారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేవీపీ ముఖ్యమంత్రికి ఈ లేఖ రాశారు. నాపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయి. నాకున్న ఫామ్ హౌస్ బఫర్ జోన్లోనూ ఎఫ్టీఎల్ పరిధిలోనూ ఉంటే వాటిని నేనే కూల్చేస్తాను. అధికారులను పంపి మార్కింగ్ చేయించండి. కానీ మార్కింగ్ ప్రక్రియ మాత్రం పారదర్శకంగా జరిపించండి అంటూ కేవీపీ ఈ సంచలన లేఖ రాశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. 10 నెలలు కూడా కాలే మేము అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకతిన్న మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు? మీరు మాత్రం ఫామ్ హౌజుల్లో ఉండాలి. మీ ఫామ్ హౌజులను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు తొడుక్కొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టొద్దు అంటారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా? అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా? దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ, నీ 3 కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌసులు కట్టినావు కదా. నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా. నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి. కూలగొట్టాలనా లేదా సబితమ్మ? నువ్వు సలహా చెప్పు. మీకు వెనకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు. ఇవాళ అక్రమంగా ఫామ్ హౌసులు నిర్మించుకొని మీ ఫామ్ హౌసుల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌసులు కూలుతాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు. నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీోడు కాదా? మూసి నది ఒడ్డున ప్లాట్లు వేసి పేదలకు 10 లక్షలకు 100 గజాలు అమ్మింది మీ సన్నాసులు టీఆర్ఎస్ నాయకులు కాదా? ఇవాళ 100 గజాలు 10 లక్షలకు నల్ల చెరువులో సున్నం చెరువులో ఇవాళ మూసి నది ఒడ్డున మీరు ప్లాట్లు చేసి అమ్మి ఇవాళ ప్రభుత్వ భూమి అని తేలంగానే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చొక్కా పట్టుకొని మా పైసలు మాకు వాపసు చేయమని అడుగుతారో అని చెప్పి ముందే పార్టీ కార్యకర్తల్ని ఉసిగొల్పి ఈరోజు ఈ ధర్నాలకు దీక్షలకు తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల్లో సబితా ఇంద్రారెడ్డిని క్వశ్చన్ చేస్తూ అక్కడ ఉన్న కేవీపీ రామచంద్రరావు ఫామ్ హౌస్ను కూడా కూల్చాలనా వద్దా అంటూ ముఖ్యమంత్రి అడుగుతారు. దీనిపై కేవీపీ రామచంద్రరావు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. నా ఫామ్ హౌస్ బఫర్ జోన్లోనూ ఎఫ్టీఆర్ పరిధిలోనూ ఉంటే పారదర్శకంగా మార్కింగ్ చేయండి, నేనే కూల్చివేస్తా. కానీ మార్కింగ్ తేదీని ముందు చెప్పండి, సర్వే చేయించండి, ఆ సర్వే తేదీని ముందు చెప్పండి అంటూ కేవీపీ రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, కేవీపీ ముఖ్యమంత్రికి రాసిన లేఖను ఏ విధంగా చూడాలి? కాంగ్రెస్ నేతలు ఈ లేఖపై ఏ విధంగా స్పందిస్తున్నారు? ఎగ్జాక్ట్లీ మొత్తం 3 పేజీల లేఖ రాశారు కేవీపీ రామచంద్రరావు. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత అనుంగమిత్రుడు, అంత ఆత్మగా ఆయన పేరు చెప్తా ఉంటారు. ఆయన మనిషి అయినా ఆయన ఆత్మ అయినా అనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా చర్చ. సో అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ను కూడా కూల్చాలా వద్దా అనేటువంటిది రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేయడంతో కేవీపీ రామచంద్రరావు రెస్పాండ్ అయ్యారు. ఆయన రాజ్యసభ ఎంపీగా పనిచేశారు, చాలా కీ రోల్గా పనిచేశారు. సో ఆయన 3 పేజీల లేఖలో చాలా సుదీర్ఘమైనటువంటి అంశాలను పొందుపరిచారు. ఆయన రాజకీయ ప్రస్థానం నుంచి మొదలు పెట్టుకుంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల వరకు, ప్రతిపక్షాలు చేసినటువంటి వ్యాఖ్యల వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అజీజ్ నగర్లో ఆయనకున్నటువంటి ఫామ్ హౌస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను పంపించాలి, పంపిస్తే ఎక్కడ ఎఫ్టీఎల్
బఫర్ జోన్లో కనుక నా ఫామ్ హౌస్, ఆ కుటుంబ సభ్యుల పేరు పైన ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఆ పరిధిలోకి వస్తే దగ్గరుండి 48 గంటలలోనే నా సొంత ఖర్చులతో కూలుస్తాను, ఆ కూల్చినటువంటి ఆ వ్యర్థాలను కూడా శుభ్రం చేస్తాను నా సొంత ఖర్చులతోటే అనేటువంటిది కేవీపీ రామచంద్రరావు లేఖ రాయడం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. రేవంత్ రెడ్డి ఎందుకు కేవీపీ రామచంద్రరావు పేరు తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేవలం ప్రతిపక్ష నాయకులకు సంబంధించి ఇటు హరీష్ రావు, కేటీఆర్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ల గురించి మాత్రమే చర్చ చేయకుండా సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన ఫామ్ హౌస్ కూడా కూలుస్తామనేటువంటి స్టేట్మెంట్ చేయడంలో అసలు ఆయన వ్యూహం ఏంటి అనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది. ఇటు కేవీపీ రామచంద్రరావు చేసినటువంటి రాసినటువంటి లేఖ ప్రస్తుతం వైరల్ అవుతా ఉంది. 1970 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు ఆయనకు కాంగ్రెస్తో ఉన్నటువంటి అనుబంధాన్ని దాంట్లో మెన్షన్ చేశారు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి చేసిన కృషి 2004, 2009లో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సినటువంటి కృషి అన్ని అంశాలను పొందుపరిచారు. ఏఐసిసి నేతలతో ఆయనకున్న అనుబంధం, మల్లికార్జున ఖర్గే ప్రస్తుతం ఏఐసిసి ప్రెసిడెంట్ తో పనిచేసినటువంటి కూల్చివేతల గురించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకున్నారు. అందుకే వరుసగా నేతల పేర్లు చదువుతూ మీ ఫామ్ హౌస్లు ఎఫ్టీఏలో బఫర్ జోన్లో ఉన్నాయి, అక్రమం కూల్చాలా వద్దు అంటే అడిగారు. అలాగే సబితా ఇంద్రారెడ్డి కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు అంటూ కొంచెం డోసు గట్టిగానే పెంచారు సబితా ఇంద్రారెడ్డి విషయంలో. ఇప్పుడు అదే సందర్భంలో కేవీపీ రామచంద్రరావు గురించి మాట్లాడిన దానికి కేవీపీ రామచంద్రరావు రియాక్ట్ అవుతూ ఘాటుగానే లేఖ రాశారు. మరింత ఘాటుగా రాసిన లేఖపై ముఖ్యమంత్రి ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? కాంగ్రెస్ నేతలు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? ఎగ్జాక్ట్లీ ఇది కాస్త తీవ్ర చర్చకు తావిచ్చింది విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో. కేవీపీ రామచంద్రరావు అప్పుడున్నటువంటి 2 టర్మ్స్ గవర్నమెంట్లో 2004, 2009లో చాలా కీలకంగా పనిచేశారు. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిని కలవాలంటే కేవీపీ రామచంద్రరావుని కలవాలి. ముందు ఆయనను కలిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసినట్టే. వైఎస్ రాజశేఖర రెడ్డి పని అవుతుందని చెబితే కూడా ఆ అంశం కేవీపీ రామచంద్రరావు దగ్గరనే తేలేదు. అంటే అక్కడ పని అవుతుందని చెప్పినా ఆ పని కోసం కేవీపీ రామచంద్రరావు దగ్గరికి రావాల్సినటువంటి సిచ్యువేషన్, ఎమ్మెల్యే టికెట్ అయినా, పార్టీ పదవులైనా, ప్రభుత్వంలో పనులైనా, ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ అయినా అంత కీలకంగా పనిచేసినటువంటి కేవీపీ రామచంద్రరావు అంశంలో రేవంత్ రెడ్డి ఎందుకు రెస్పాండ్ అయ్యారు అనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కేవీపీ వెంటనే రియాక్ట్ అవుతూ 3 పేజీల లేఖ రాయడం, లేఖ రాసి ముఖ్యమంత్రి అధికారులని మా బంధువుల, మా కుటుంబ సభ్యుల పేరు పైన ఉన్నటువంటి అజీజ్ నగర్లో ఉన్న ఫామ్ హౌస్కి పంపాలి అని చెప్పడం కష్టం కాంగ్రెస్లో చర్చకు తావిచ్చిందని చెప్పాలి. కాకపోతే చాలా టాలెంటెడ్గా, చాలా చాకచక్యంగా కేవీపీ రామచంద్రరావు అందులో లేఖలో 3 పేజీల లేఖలో అనేక అంశాలను మెన్షన్ చేశారు. ఇప్పుడున్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తర్వాత అప్పుడున్నటువంటి జాతీయ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీతో కావచ్చు, రాహుల్తో కావచ్చు, ప్రియాంకతో కావచ్చు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, వాళ్ళతో పనిచేసినటువంటి అంశాలని, పార్టీకి సేవ చేసినటువంటి అంశాలని 1984లోనే ఇక్కడ సొంతంగా ఇల్లు నిర్మించుకొని ఇక్కడే ఓటర్గా ఇక్కడే ఉన్నాను అనేటువంటి అన్ని అంశాలను పొందుపరచడం వెనకాల ఆయన వ్యూహం ఏంటి అనేటువంటిది కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. కేవలం అధికారులను పంపించండి, ఎఫ్టీఎల్లో ఉంటే కూల్చేయడానికి నేనే సిద్ధమని చెప్పి 4 ముక్కల్లో కూడా ఆయన మెన్షన్ చేయొచ్చు. అదన్నీ కాకుండా 3 పేజీల లేఖ రాయడం వెనకాల ఆంతర్యం ఏంటి అనేటువంటిది చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి 3 కొడుకులకి 3 ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాటిని కూడా కూల్చాలనడంతో సబితా ఇంద్రారెడ్డిని రెస్పాండ్ అయ్యారు ట్వీట్లో. ఆ వివరాలు తెలియజేయండి ఎక్కడున్నాయి ఎఫ్టీఎల్ పరిధిలో అనేటువంటి ఆమె రెస్పాండ్ అయింది. తర్వాత ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు లేఖ సంచలనంగా మారింది. రైట్ మధు, కేవీపీ రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంచలన లేఖ రాశారు. ఆ లేఖనే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిన్న కేవీపీకి ఫామ్ హౌస్ ఉంది అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దాన్ని కూల్చాలా వద్దా అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. దీనిపై కేవీపీ రియాక్ట్ అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సీఎం గారు, అజీజ్ నగర్లోని మా ఫామ్ హౌస్కి మీ అధికారులను పంపించండి, సర్వే చేయించండి, చట్ట ప్రకారం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పరిధిని మార్కింగ్ చేయించండి. మా ఫామ్ హౌస్లో నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే 48 గంటల్లో నా సొంత ఖర్చులతో నేనే కూల్చేస్తా. కానీ మార్కింగ్ ప్రక్రియ మాత్రం పారదర్శకంగా జరగాలి. మార్కింగ్ తేదీని ముందే చెప్పండి. నాపై కొందరు చేస్తున్న విమర్శల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగకూడదు అని లేఖ రాస్తున్నాను అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు
స్పందిస్తూ కేవీపీ రామచంద్రరావు ఈ లేఖ రాశారు. మరి దీనిపై ముఖ్యమంత్రి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.